నేను మీ మోహన్ రాజు గుల్లా. ఈ పండక్కి, ఈ సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్గెస్ట్ స్టార్స్ పోటీ పడిపోతున్నారు. వాళ్ళలో మనకి ముగ్గురు స్టార్స్ ఉన్నారు. వారే మన మెగాస్టార్ చిరంజీవి గారు, రెబల్ స్టార్ ప్రభాస్ గారు, అదేవిధంగా తమిళ్ సూపర్ స్టార్ అయినటువంటి విజయ్ దళపతి గారు. వీరి ముగ్గురు కూడా మనకు తెలుసు ఎటువంటి స్టార్స్ అనేసి. వాళ్ళు ఒక సినిమా కానీ హిట్ అయితే ఆ రేంజ్ అనేది, ఆ ప్రమజ్జనం అనేది ఒక రేంజ్లో ఉంటుంది. అది మనందరికీ తెలుసు. అందులో మనకి ప్యాన్ ఇండియా స్టార్గా అనేక సినిమాలను ప్యాన్ ఇండియా హీరోగా రిలీజ్ చేసినటువంటి మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు రాజా సాబ్ అనేటటువంటి మూవీతో మన ముందుకు వస్తున్నాడు. అదేవిధంగా విజయ్ దళపతి గారు తమిళ సూపర్ స్టార్ జననాయకన్ అనేటటువంటి సినిమాతో మన ముందుకు వస్తున్నారు. అదేవిధంగా మన మెగాస్టార్ మన బాస్ శంకర్ వరప్రసాద్ అనేటటువంటి మూవీతో మన ముందుకు వస్తున్నారు. ఇవన్నీ మనకు తెలుసు, మామూలుగా ఉండదు. ఒక బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ ఫైట్ జరుగుతుంది. అందులో ఏ సినిమాకి జనాలు ఆదరిస్తారు, ఏ సినిమాని నెత్తిన పెట్టుకొని బాక్స్ ఆఫీస్ సునామీ సృష్టించడానికి అవకాశాలు కల్పిస్తారో మనం 1000 కళ్ళతో చూడబోతున్నాం. మామూలుగా ఉండదు ఈ ఫైట్ అనేది. ఒక రేంజ్లో బాక్స్ ఆఫీస్ సునామీ సృష్టిస్తుంది. ఏ సినిమా హిట్ అయినా సుమారు 500 కోట్లు కొల్లగొట్టేటటువంటి సత్తా ఉన్నటువంటి సినిమాలు ఇవన్నీ కూడా. ఇది పండగ వాతావరణం, సెలవులు మెండుగా ఉండేటటువంటి వాతావరణం. మామూలుగా ఉండదు. ఫ్యామిలీలు కానీ ఈ సినిమాని, ఏ సినిమాని ఆదరించినా అది ఒక రేంజ్లో ఉంటుంది. ఆ సినిమా మామూలుగా ఉండదు. ఆ ఫైట్ అనేది బాక్స్ ఆఫీస్ సునామీ సృష్టించేటటువంటి ఫైట్ జరగబోతుంది. ఇక రాజా సాబ్ సినిమాల విషయానికి వస్తే, ఇది మారుతి గారి డైరెక్షన్లో కామెడీతో పాటు హర్రర్ని జోడించి అక్కడక్కడక్కడక్కడ మంచి మంచి సీన్స్తో ప్రభాస్ని మునిపెండను చూపెట్టినటువంటి విధంగా ఒక కొత్త జోనర్లో అప్పుడెప్పుడో డార్లింగ్ సినిమాని మనం చూసాం. అదే స్టైల్తో, అదే లుక్స్తో ప్రభాస్ని ఒక యంగ్స్టర్స్గా మన ముందుకి పరిచయం చేయబోతున్నాడు మన మారుతి డైరెక్టర్ గారు. మామూలుగా లేదు. ట్రైలర్ చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు వస్తుందా ఈ సినిమా, ఎప్పుడెప్పుడు వస్తుందా అనేటటువంటి క్యూరియాసిటీని ప్రజల్లో నింపాడు. దీనికి కానీ పాజిటివ్ టాక్ పడితే 1000 కోట్లు కొట్టేటటువంటి సత్తా ఉన్నటువంటి సినిమా మన ప్రభాస్ గారు. మనందరికీ తెలుసు, ఆయన అదెప్పుడు బాహుబలితోనే రికార్డు సృష్టించినారు. అటువంటి హీరోకి ఒక మంచి కథతో, ఒక మంచి స్టోరీతో సినిమా కానీ పడితే ఆ రేంజ్ అనేది ఏ రేంజ్లో ఉంటుందో మనం అందరూ కూడా ఊహించుకోవడానికే బాక్స్ ఆఫీస్ సునామీ సృష్టించేటటువంటి సత్తా ఉన్నటువంటి హీరో మన ప్రభాస్. ఇక మన బాస్ మెగాస్టార్ చిరంజీవి గారు, ఆయన సృష్టించినటువంటి రికార్డులు కావచ్చు, ఆయన వేసేటటువంటి స్టెప్పులు కావచ్చు, తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఒక సత్తా ఉన్నటువంటి, ఒక దమ్ము ఉన్నటువంటి హీరో మన మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన అనిల్ రాపుడి అంటేనే ఒక తెలుగు సినిమాకి కేర్ ఆఫ్ అడ్రస్. కామెడీకి ఒక మంచి కామెడీని పండించగల, ఒక మంచి స్టోరీతో తీయగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి డైరెక్టర్ అనిల్ రాపుడి గారు. ఆయన డైరెక్షన్లో శంకర్ వరప్రసాద్ అనేటువంటి సినిమాతో ఒక మంచి స్టోరీతో మన చిరంజీవి గారు రాబోతున్నారు. ఆ సినిమాకి పాజిటివ్ టాక్ పడిన 500 కోట్లు కొట్టేటటువంటి సత్తా ఉన్నటువంటి మన బాస్ మెగాస్టార్ చిరంజీవి గారు. ఇక తమిళ సూపర్ స్టార్ మన విజయ్ దళపతి గారు మామూలు స్టార్ కాదు. ఆయన యూత్లో ఉన్నటువంటి ఫాలోయింగ్ కావచ్చు, ఆయన మేనరిజం కావచ్చు, అన్నీ కూడాను ఆ సినిమాకు కూడా పాజిటివ్ వైబ్ అనేది వస్తుంది. ఈ సినిమా కూడాను హిట్ అయితే ఒక 500 కోట్లు కొట్టేటటువంటి స్టామినా ఉన్నటువంటి హీరో. మామూలుగా ఉండదు ఈ ఫైట్. ఇందులో ఏ సినిమాని జనాలు ఆదరిస్తారు, ఏ సినిమాని నెత్తిన పెట్టుకుంటారు, ఏ సినిమాని ఫ్యామిలీ ఆడియన్స్ ఆకర్షిస్తారో కానీ ఏ సినిమాని ఆకర్షించినా ఆ సినిమా బాక్స్ ఆఫీస్ కొల్ల కట్టడం ఖాయం, బాక్స్ ఆఫీస్ సునామీ సృష్టించడం ఖాయం. ఈ పండగ వాతావరణం సినిమా వాతావరణం కాబోతుంది. ఈ పండగ అనేది ఇంటిల్లపాది ఆహ్లాదకరంగా సినిమాకి వెళ్ళేటటువంటి వాతావరణం.
ఇటువంటి తరుణంలో ఏ సినిమా హిట్ అయినా ఆ సినిమా ఒక రేంజ్కి వెళ్ళబోతుంది. సెలవులు మెండుగా ఉండేటటువంటి వాతావరణం, ఇంటిల్లిపాది కూడా ఆహ్లాదకరంగా థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తామనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వాతావరణం. కాబట్టి ఇటువంటి వాతావరణంలో ఏ సినిమా హిట్ అయినా ఆ సినిమాకి కాసుల వర్షం కురవబోతుంది. కనుక మీరు ఏ సినిమాకి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపెడతారో కామెంట్ సెక్షన్లో రాసి, నేనైతే 3 సినిమాలను కూడా చూడడానికి ప్రయత్నిస్తాను. చూసి ఆ సినిమా ఎలా ఉందో మీకు చెప్తాను. కనుక నా యొక్క కంటెంట్ని ఫాలో అవ్వాలనుకుంటే, మన వీడియోస్ని ఫాలో అవ్వాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేసి 10 మంది ఫ్రెండ్స్కి షేర్ చేయవలసిందిగా మిక్కిలి వినయపూర్వకంగా కోరుకుంటున్నాడు మీ ఫ్రెండ్ మోహన్ రావు జరుగుల్లా. మీ తమ్ముడు మోహన్ రావు జరుగులను సపోర్ట్ చేసి మరింత ముందుకు తీసుకువెళ్ళవలసిందిగా, మన ఛానల్ గ్రోత్ని మరింత ముందుకు తీసుకువెళ్ళవలసిందిగా మిక్కిలి వినయపూర్వకంగా కోరుకుంటున్నాడు మీ తమ్ముడు మోహన్ రావు జరుగుల్లా.